హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఘటోత్కచుడు గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో భీముడు హిడింబి అనే రాక్షసిని కలుసుకుంటాడు. హిడింబి భీముడిని చూసి ప్రేమలో పడుతుంది. హిడింబి సోదరుడు హిడింబుడు వారి కలయికను వ్యతిరేకించి భీముడితో యుద్ధానికి దిగుతాడు. భీముడు హిడింబుడిని సంహరిస్తాడు. ఆ తరువాత ధర్మరాజు అనుమతితో భీముడు హిడింబిని వివాహం చేసుకుంటాడు. ఈ దంపతులకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. ఘటోత్కచుడు పుట్టిన వెంటనే పెద్దవాడై అద్భుతమైన శక్తులను కలిగి ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు పాండవుల పక్షాన పోరాడతాడు. అతని మాయాశక్తులు కౌరవ సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఘటోత్కచుడు రాత్రిపూట యుద్ధం చేయగల అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడు. ఇది కౌరవులకు పెద్ద సమస్యగా మారుతుంది. అతని విజృంభణను ఆపడానికి దుర్యోధనుడు కర్ణుడిని ఆశ్రయిస్తాడు. కర్ణుడు అర్జునుడిని సంహరించడానికి ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని కలిగి ఉంటాడు. కౌరవ సైన్యంపై ఘటోత్కచుడి దాడి తీవ్రతరం కావడంతో కర్ణుడు తన వద్ద ఉన్న శక్తి ఆయుధాన్ని ప్రయోగించవలసి వస్తుంది. శ్రీకృష్ణుడు ప్రణాళికలో భాగంగా అర్జునుడి ప్రాణాలను కాపాడటానికి ఘటోత్కచుడిని బలిదానం చేయాలని నిర్ణయిస్తాడు. కర్ణుడు శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు శక్తి ఆయుధంతో చనిపోతాడు. అయితే చనిపోతూ కూడా అతను తన శరీరాన్ని పెద్దది చేసి అనేక కౌరవ సైనికులను చంపి తన చివరి శ్వాస విడిచాడు. ఈ విధంగా ఘటోత్కచుడు తన ప్రాణాలను త్యాగం చేసి పాండవుల విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతని వీరత్వం మరియు త్యాగం మహాభారతంలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.